జీవితము నిజం కాదు, సినిమాలు సినిమాలే, జీవితం జీవితమే అంటూ కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని సినిమాలు నిజంగా జరిగిన జీవిత కథలు. పోలీసు ఎల్ఎల్బి చదువుకొని ఉంటాడు, కానీ పోలీసే ఒక నిర్దోషిని రక్షించి అతని యొక్క లవర్ని కలిపి మ్యారేజ్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ట్రైనింగ్లో అతనే సారై వచ్చి పోలీసులందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి కాస్ట్ చేయాలి, మనకు ఎంతో కొంత అధికారం ఉంటుంది, సిస్టమ్ అంతా కూడా రాజ్యాంగం మీద ఆధారపడింది, జడ్జి రెస్పాన్సిబిలిటీ, పోలీస్ రెస్పాన్సిబిలిటీ, లాయర్ రెస్పాన్సిబిలిటీ నిర్వహించాలి అంటూ క్లాసెస్ చెప్తారు. అందులో భాగంగా ఈ సినిమా చాలా పవిత్రతతో కూడుకొని ఉంది. అంటే రాజ్యాంగంలో జరిగిన విలువలన్నీ కూడా ఇంట్లో కనపడినాయి. వీలైతే మీరు కూడా ఈ మూవీని చూడండి తప్పకుండా. ఈ సినిమా పేరు సిరాయి. కోర్టులో జడ్జి కూడా వీళ్ళ ఇమీడియట్గా ఫైల్ తెప్పించి చూసుకుంటాడు. చూసి వీళ్ళకు శిక్ష తీసేసి వచ్చే వారమే రిలీజ్ చేస్తా అంటాడు. కానీ ఈ లోపల జడ్జి మారిపోయి అతనికి శిక్ష వేసి ఎట్లా రిలీజ్ అవుతావో చూస్తా అంటాడు. అలా అనకూడదు. యాక్చువల్లీ జడ్జికి రాగద్వేషాలు ఉండకూడదు, కోపాలు రాకూడదు, అతను చెప్పేది వినిపించుకోవాలి, సాక్ష్యాలు అవన్నీ దాన్ని ఎంక్వైరీ చేయాలి, నిజమా అబద్ధమా చూడాలి. కానీ అలా లేదు సిస్టమ్. అలా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది, కానీ అలా ఉండకుండా చేశారు మన వాళ్ళు సిస్టాన్ని. ఇది చిత్రంలో చూపించినారు. ఈ చిత్రం ఖచ్చితంగా చూడండి అని మీకు శ్రీవాణి వాణి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మీ శ్రీవాణి వాణి ఛానల్ ఖచ్చితంగా చూడండి. సిరాయి.